మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కృపావాక్ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి కూడా నా వందనాలు. దేవుడు గడిచిన సెప్టెంబర్ నెలంతా కూడా కాపాడి సజీవుల గురించి అక్టోబర్ నెలలోకి ఆయన మనల్ని నడిపించాడు కనుక ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు ఈ నెలలో మనకిచ్చే వాగ్దానం ఏమనగా మత్తయి సువార్త 28 అధ్యాయము 20వ వాక్యాన్ని చూస్తే అందుట్లో ప్రభు అంటున్నాడు, సదాకాలము నేను మీతో ఉంటాను, సదాకాలం నేను మీకు తోడుకుంటానని ఆయన శిష్యులతో చెబుతున్నాడు. ఆయన శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆయన శిష్యులతో చెప్పిన దేవుడు, ఆయన శిష్యులకు ఆజ్ఞాపించిన దేవుడు ఆయన ఈరోజు మనతో చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, సదాకాలము నేను మీతో ఉంటాను, మీకు తోడుగా ఉంటానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండటం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఏమి కలుగుతుందంటే, హిజ్కియా అనే రాజును మనం చూసినప్పుడు ఆయనకు దేవుడు తోడుగా ఉండటం వల్ల వెళ్ళిన ప్రతి చోటల్లా కూడా ఆయనకు విజయం కలిగింది. ఎందుకు అపజయం అనేది ఆయనకు కలగలేదు, అపకీర్తి అనేది ఆయనకు రాలేదు అని ఆలోచన చేస్తే దేవుడు ఆయనతో ఉన్నాడు, ఆయనకు తోడుగున్నాడు కనుక వెళ్ళిన చోటల్లా కూడా జయం కలిగిందని వాక్యములో రాయబడ్డది. కనుక దేవుడు కూడా మనకు తోడుగా ఉంటే మరి ఈ లోకంలో మనకు అనేకమైన మనుషుల ద్వారా అపజయాలు కలుగుతుంటాయి, సాతాను ద్వారా అపజయాలు కలుగుతుంటాయి, మరి అనేక మంది ద్వారాగా అపజయాలని కలుగుతుంటాయి, అపకీర్తి కలుగుతుంటుంది. మరి యొక్క అపజయాలు అపకీర్తి మనకి జయముగా మారాలంటే ఆయన మనతో ఉండాలి, మనకు తోడుగా ఉండటం వల్ల జయముగా మారిద్దని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సదాకాలం నేను మీతో ఉంటాను, మీకు తోడుగుంటాను, మీ అపజయాలన్నీ కూడా జయంగా మారుస్తానంటుండ కనుక హిజ్కియా రాజుకి ఎలాగ తోడుగుండి జయాన్ని అనుగ్రహించాడు, విజయాన్ని అనుగ్రహించాడు, దేవుడు కూడా మనకు తోడుగా ఉండి విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో మనం చూస్తే యోసేపుకు దేవుడు తోడుగుంటం వల్ల ఆయన్ని అన్ని విషయాలలో వర్ధిల్ల చేశాడు. ఆయన వర్ధిల్లటము పోతిఫర్ చూసి యోసేపు అనే ఈ యొక్క భక్తుడికి, కుమారుడికి, ఈ యొక్క వ్యక్తికి దేవుడు తోడుగున్నాడు కనుక అతను వచ్చిన దగ్గర నుంచి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దీవించాడని ఆయన సాక్ష్యం ఇస్తాడు. యోసేపుకి దేవుడు తోడుగుంటం వల్ల ఆయన్ని దేవుడు వర్ధిల్ల చేశాడు. గుంటల్లో ఉన్న యోసేపుని సింహాసనం వరకు తీసుకుని వెళ్ళాడు. చుట్టుపక్కల దేశాల వారందరూ కూడా ఆహారం పంచించే వ్యక్తిగా మారిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు అతనితో ఉన్నాడు, అతనికి తోడుగున్నాడు కనుక అన్ని విషయాలలో వర్ధిల్ల చేశాడు. మరి దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు వ్యవసాయ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, చేతి పనిలో కానీ వృద్ధిలో లేకుండా ఉంటున్నారు కొంతమంది చూసినప్పుడు. కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా లేకపోవటం వల్ల. కనుక ఒకవేళ వృద్ధిలో లేకుండా ఉన్నారా, దేవుడు అంటున్నాడు, నేను మీతో ఉంటాను, మిమ్మల్ని వృద్ధిలో చేస్తాను. యోసేపుని ఏ విధంగా వృద్ధిలో చేశాను, యోసేపుని ఏ విధంగా సింహాసనం ఎక్కిచ్చాను, యోసేపుకి అన్ని విషయాల్లో తోడుగుండి ఎలాగ వృద్ధిలో చేశాను, నేను మీతో కూడా ఉండి మిమ్మల్ని కూడా వృద్ధిలో చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినప్పుడు దావీదుకు దేవుడు తోడు ఉండటము సౌలు రాజు చూశాడు. సౌలుకి రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, కిరీటం ఉంది, సమస్తం ఉంది. అయినా కానీ పామరుడు, అల్పుడు, గొర్రెల కాపరికి సౌలు భయపడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? రాజు అయ్యుండి అతనికి దేవుడు తోడుగా ఉన్నాడని సౌలు చూశాడు. రాజే భయపడుతున్నాడు. అందుకని దేవుడు తోడుగా ఉండటం వల్ల శత్రువైన సైతానుడు భయపడతాడు, శత్రులైన వారు భయపడుతుంటారు. గనుక దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో
వారికి శత్రువైన సైతానుడు భయపడతాడు, శత్రువైన మనుషులు భయపడుతుంటారు. ఎందుకంటే ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఇతనికి దేవుడు తోడుగుంట వల్లనే ఇవన్నీ కార్యాలు జరుగుతున్నాయని అనేక మంది కూడా ఎరుగుతారు, భయపడుతుంటారు. గనుక మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దావీదుకి ఎలాగ తోడుగా ఉండి శత్రువులకు భయాన్ని కలగజేసినావు, నీకు కూడా తోడుగా ఉండి నువ్వు దేనికి భయపడుతున్నావో, నువ్వు దేన్ని బట్టి ఆధారపడుతున్నావు, దేన్ని బట్టి కృంగిపోతున్నావో, దేన్ని బట్టి కలవరపడుతున్నావో ఆ భయాన్ని కలగజేస్తున్నాను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నీకు తెలుసా, ఆయన నీతో ఉన్నాడు గనుక, నీకు తోడుగా ఉన్నాడు గనుక ఆ భయాన్ని నీలో నుంచి తొలగించి ఆయన నీకు నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని ఇవ్వబోతున్నాడు ఆయన. గనుక ప్రభు చేసిన వాగ్దానం ఏంటంటే, నేను సదాకాలాన్ని మీతో ఉంటాను, మీకు తోడుకుంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి వాగ్దానం నా కొరకే అని, మరి ఈ యొక్క కృపావాక్కు ప్రతి ఒక్కరితో దేవుడు చేసిండు కనుక మరి వాగ్దానం నా కొరకని ఎవరైతే అంగీకరిస్తారో వారి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాని. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కృపావాక్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలతో మాట్లాడను, బలపరచును, ధైర్యపరచును. తండ్రి, ఆ భక్తుల పట్ల చేసిన కార్యాలు మీరు తోడుగుండి ప్రతి ఒక్కరి జీవితంలో చేయమని మీరే మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక కార్యక్రమంలో పాల్గొనటానికి కృప అనుగ్రహించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.